గచ్చన్ పిపీలికో యాతి యోజనానాం శతాన్యపి అగచ్చన్ వైనతేయోపి పదమేకం నగచ్చతి. గరుత్మంతుడు ఒక్కసారి లేస్తే 100 యోజనాల దూరమైనా వెళ్ళగలుగుతాడు. అంత శక్తి సంపన్నుడు గరుత్మంతుడు. చీమ మాత్రము చిన్నది కదా, చిన్నగా నడుస్తుంది, అంత స్పీడ్గా పోలేదు అది. అయినప్పటికైనా మహాత్ములు ఏం చెప్పినారంటే గచ్చన్న పిపీలికోయాతి యోజనానాం శతాన్యపి. ఒక చీమ నడుస్తూ పురుష ప్రయత్నం వల్ల వెళితే యోజనానాం శతాన్యపి గచ్చన్ పిపీలికో యాతి యోజనానాం శతాన్యపి 100 యోజనాలు కూడా దాటగలుగుతుంది చీమ ప్రయత్నం వల్ల. అగచ్చన్ వైనతేయోపి, అది వెళ్ళకపోతే నడవకపోతే పయనించకుంటే అక్కడనే ఉంటే గచ్చన్ పిపీలికోయాతి యోజనానాం శతాన్యపి అగచ్చన్ వైనతయోపి పదమేకం నగచ్చతి. ఒక పదాన్ని కూడా ఒక్క అడుగేయకపోతే అక్కడనే ఉంటే అది గరుత్మంతుడు కూడా పోలేడు. మీలో అనంతమైన శక్తి ఉంది. గరుత్మంతుడు చీమ పోటీ పెట్టుకున్నారు. అంత దూరం ఎవరు ముందు పోతారో వారు గొప్పవారు, వారు విజయాన్ని పొందినారు, వారు గొప్పవారని ప్రతిజ్ఞ చేసుకొని ఉన్నారు. అప్పుడుండి ఎందుకు ఈ ప్రసక్తి వచ్చింది అంటే, అడవిలో చీమల నుండి మనం అనుకుంటే అకస్మాత్తుగా పెద్ద పాములైనా చంపగలము అన్నాయి చీమలని. ఆ గరుత్మంతుడు పైన పోతున్నాడు. ఒరే చీమల్లారా, మీరు పాముల సంపతరేమో అందరు కలిసి, నేను అనుకుంటే ఒక్కనే ఎత్తుకొని పోగలుగుతాను, నేను ఒక్కనే చంపుతాను అని గరుత్మంతుడు అన్నాడు. సరే, నువ్వు ఆకాశంలో స్పీడ్గా పోతాను, నేను అందరిని చంపుతాను, మీరు అందరు కలిసి పామును చంపితే నేను ఒక్కరినే పామును చంపుతాను అన్నాడు. సరే, నేను అనుకుంటే ఎంత స్పీడ్గా అయినా పోగలుగుతాను, నాకు అనంతమైన శక్తి ఉంది అని గొప్పగా పలికినాడు గరుత్మంతుడు. అట్టయితే సరే అని ప్రతిజ్ఞ చేసి, అంత దూరం ఎవరు ముందు పోతారో వారే గొప్పవారు అని ప్రతిజ్ఞ చేసుకొని మాట్లాడుతూ ఈ చీమల నుండి గరుత్మంతుని పొగుడుతున్నారు. ఆయన పొంగిపోతున్నాడు, ఆనే ఉన్నాడు. ఒక చీమ మాత్రము చిన్నగా అది వెళ్ళిపోయింది. అది నడుస్తూ గమ్యస్థానాన్ని చేరుకుంది ఆ చీమి. అప్పుడుండి ఈ గరుత్మంతుడు అగచ్చన్ వైనతేయోపి పదమేకం నగచ్చతి గచ్చన్ పిపీలికో యాతి యోజనానాం శతాన్యపి అగచ్చన్ వైనతేయోపి పదమేకం నగచ్చతి. గరుత్మంతుడు ఒక నడక నడవపోతే పయనించకపోతే అక్కడనే ఉండిపోతాడు. చీమ ప్రయత్నం చేస్తే 100 యోజనాలనే దాటగలుగుతుంది సుమా అని ఉపమానంగా మన మహర్షులు చెప్పినారు. ఈయన స్తోత్రాలకు లోబడిపోయినాడు గరుత్మంతుడు. అట్నే ఎవరైతే స్తోత్రాలకు దాసులై సుఖాలకు లోబడి సోమరితనంలో మునిగి సోమరులు ఎవరుంటారో వాళ్ళ జీవితం అంతా వేస్ట్. చీమే ప్రయత్నం చేసినందువల్ల గమ్యస్థానం చేరగలిగింది. గరుత్మంతుని శక్తి ఉన్నప్పటికైనా అక్కడనే ఉండిపోయినాడు. చీమ జయింపబడింది, గరుత్మంతుడు ఓడినాడు. మానవులు అమోఘమైన శక్తి ఉంది, అది సోమరితనం వల్ల మానవుడు గమ్యస్థానాన్ని అనుకున్నది సాధించలేకపోతున్నాడు. ఏ సంపదలో పొందలేకపోతున్నాడు, పరసంపదను పొందలేకపోతున్నాడు సోమరితనం వల్ల. క్షీమానం సర్వదుఃఖానాం ఆపదాం కోశముత్తమం బీజం సంసార వృక్షాణం ప్రజ్ఞామాంద్యం విచింతయేతు. ఈ క్షీమానం సర్వదుఃఖానం సమస్త దుఃఖములకు నిలయమేది అంటే సోమరితనము. ఈ సోమరితనాన్ని ఎవరు తొలగించుకుంటారో సమస్త దుఃఖములు నశించిపోతాయి. అందుకోసమే మీరు ఈనాడు నేను మీకు చెప్పింది ఏంటంటే పురుష ప్రయత్నం దైవానుగ్రహం. మీరు పురుష ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి దైవానుగ్రహము ప్రాప్తిస్తుంది.
మీరు పరమాత్మ చింతన చేస్తూ దైవ మార్గంలో పయనించినందువల్ల ధర్మాచరణ కలిగి దైవ చింతన చేస్తున్నటువంటి పరమ భక్తులకు అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అనన్యమైనటువంటి భక్తితో నన్ను ఎవరు ప్రార్థిస్తారో అర్జున, వారి యొక్క యోగక్షేమములు చూసుకునే బాధ్యత నాది అని భగవంతుడు ప్రతిజ్ఞ చేసి చెప్పినాడు. యోగము క్షేమము ప్రాప్తము కానటువంటి యోగాన్ని నేను ప్రసాదిస్తాను, ప్రాప్తము కానటువంటి దివ్యత్వము ప్రసాదిస్తాను. మళ్ళా నా భక్తుడు చెడిపోతాడని చెప్పి కరుణించి క్షేమము అటు దివ్యత్వాన్ని ప్రసాదించి నేను మళ్ళీ రక్షిస్తూ ఉంటాను, నా భక్తుని వెంట ఉండి కాపాడుతుంటాను నా భక్తుని అని ప్రతిజ్ఞ చేసినాడు 9వ అధ్యాయమునందు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. మీరు అనన్యమైనటువంటి భక్తితో ఆ భగవంతుని ప్రాప్తిస్తూ ధర్మచింతన దైవాచరణ కలిగి దైవచింతన చేస్తున్నటువంటి పుణ్యపురుషులకు బిడ్డ దగ్గర తల్లి ఉండి యోగక్షేమాలు చూసుకున్నట్టుగా మీ చెంత ఉండి పరమాత్మ మీ యొక్క యోగక్షేమాలు చూసుకుంటాడు. మీకు ఏది కావాలంటే అది ఇస్తాడు. మీరు ఆ పరమాత్మ చింతన చేసి ఆ దైవానుగ్రహాన్ని పొంది మీరు తరించాలని కోరుతూ ఓం తత్సత్. ఓం